హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 50 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఇన్ తెలుగు డే 7. ఈరోజు టాపిక్ వచ్చేసి అట్ ద పోస్ట్ ఆఫీస్. మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ వన్ చూద్దాం. పోస్ట్ ఆఫీస్కి దారి తెలియజేస్తారా? కుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు ద పోస్ట్ ఆఫీస్. మనం ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇస్తూ అడిగేటప్పుడు మనం కుడ్ని యూజ్ చేయాలి. కుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు ద పోస్ట్ ఆఫీస్. వే అంటే దారి. నాకు 2 పోస్ట్ కార్డులు 2 కవర్లు ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ 2 పోస్ట్ కార్డ్స్ అండ్ 2 ఎన్వలప్స్. 11 రూపాయలు ఇవ్వండి. ప్లీజ్ గివ్ 11 రూపీస్. పోస్ట్ కార్డ్ ఖరీదెంత? కవరు ఖరీదెంత? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ కార్డ్ అండ్ యాన్ ఎన్వలప్? పోస్ట్ కార్డ్ ₹1.5, కవరు ₹5. పోస్ట్ కార్డ్ ఈజ్ ½ రూపీ అండ్ ఎన్వలప్ ఈజ్ ₹5. 20 రూపాయల స్టాంపులు 2, 10 రూపాయల స్టాంపులు 2, 5 రూపాయల స్టాంపులు 3 ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ 2 20 రూపీస్ స్టాంప్స్, 2 10 రూపీస్ స్టాంప్స్ అండ్ 3 5 రూపీస్ స్టాంప్స్. నేను మీకు ఎంత ఇవ్వాలి? హౌ మచ్ హ్యావ్ ఐ టు పే? హౌ మచ్ హ్యావ్ ఐ టు పే? 75 రూపీస్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ 75 రూపీస్. మా తమ్ముడికి టెలిగ్రామ్ పంపాలి. ఐ హ్యావ్ టు సెండ్ ఎ టెలిగ్రామ్ టు మై బ్రదర్. టెలిగ్రామ్ ఫారం నింపి ఇవ్వండి. ప్లీజ్ ఫిల్ ఇన్ ద టెలిగ్రామ్ ఫామ్. మా నాన్నగారికి ఫోన్ చేయాలి. కౌంటర్ ఎక్కడుంది? ఐ హ్యావ్ టు ఫోన్ టు మై ఫాదర్. వేర్ ఇస్ ద కౌంటర్ ప్లీజ్? ఒక కంపెనీకి డబ్బులు పంపాలి. ఐ హ్యావ్ టు సెండ్ మనీ టు ఎ కంపెనీ. ఎలా పంపదలుచుకున్నారు? సాధారణ మనీ ఆర్డర్ ద్వారానా లేదా టెలిగ్రామ్ మనీ ఆర్డర్ ద్వారానా? హౌ ఆర్ యూ గోయింగ్ టు సెండ్? ఎలా పంపించాలనుకుంటున్నారంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు సెండ్? ఇస్ ఇట్ త్రూ ఆర్డినరీ ఎంఓ ఆర్ త్రూ టీఎంఓ? డబ్బు అర్జెంటుగా అందాలి. మనీ ఈజ్ టు బీ రిసీవ్డ్ అర్జెంట్లీ. అయితే టెలిగ్రామ్ మనీ ఆర్డర్ ద్వారా పంపండి. దెన్ సెండ్ త్రూ టీఎంఓ. అయితే అంటే దెన్. త్రూ మీన్స్ ద్వారా, సెండ్ అంటే పంపడం. మనీ ఆర్డర్ ఫారం నింపండి. ప్లీజ్ ఫిల్ ఇన్ ద మనీ ఆర్డర్ ఫామ్. దీనికి టెలిగ్రామ్ ఛార్జీలు కూడా చెల్లించాలి. యూ హ్యావ్ టు పే టెలిగ్రామ్ ఛార్జెస్ ఆల్సో ఫర్ దిస్. మొన్న నేను పంపిన రిజిస్టర్ ఉత్తరం మా నాన్నగారికి అందలేదు. ఐ సెంట్ ఏ రిజిస్టర్డ్ లెటర్ టు మై ఫాదర్ ద డే బిఫోర్ ఎస్టర్డే. మొన్న అంటే ద డే బిఫోర్ ఎస్టర్డే అని అంటాము. ఇట్ వాజ్ నాట్ రిసీవ్డ్. అందలేదంటే ఇంగ్లీష్లో ఇట్ వాజ్ నాట్ రిసీవ్డ్. నేను పోస్ట్ మాస్టర్ గారితో మాట్లాడాలి. ఐ హ్యావ్ టు టాక్ టు ద పోస్ట్ మాస్టర్. ఐ హ్యావ్ టు టాక్ టు ద పోస్ట్ మాస్టర్. నేను ఆ ఊరి పోస్ట్ మాస్టర్తో మాట్లాడతాను. ఐ విల్ స్పీక్ టు ద పోస్ట్ మాస్టర్ ఆఫ్ దట్ టౌన్. అప్పుడు మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. దెన్ వీ కెన్ నో ద ఫుల్ డీటెయిల్స్. దెన్ అంటే అప్పుడు. ఎప్పుడు మాట్లాడతారు? వెన్ డూ యూ స్పీక్? ఎప్పుడు మాట్లాడతారు అంటే ఇంగ్లీష్లో వెన్ డూ యూ స్పీక్. ఇప్పుడే అంటే నౌ ఇట్ సెల్ఫ్. నౌ ఇట్ సెల్ఫ్. ఈరోజే బటువాడా చేశారంట. బటువారా అంటే డెలివర్ అని. టుడే దే హ్యావ్ డెలివర్డ్ ఇట్. థ్యాంక్స్. ఉత్తరం రిజిస్టర్ చేయాలి. ఐ హ్యావ్ టు రిజిస్టర్ మై లెటర్. దానికి అదనపు ఛార్జీ అవుతుంది. యూ హ్యావ్ టు పే అడిషనల్ అమౌంట్. అదనపు అంటే అడిషనల్. ఎంత అవుతుంది? హౌ మచ్? కవర్తో సహా రిజిస్ట్రేషన్ ఛార్జీ 25 రూపాయలు అవుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఈజ్ 25 రూపీస్ అలాంగ్ విత్ ద కాస్ట్ ఆఫ్ ద ఎన్వలప్. అలాంగ్ అంటే పాటు. నేను ఈ పుస్తకాన్ని మా స్నేహితునికి పంపాలి. ఐ హ్యావ్ టు సెండ్ దిస్ బుక్ టు మై ఫ్రెండ్. ఇది కొంచెం బరువుగా ఉంది. పార్సల్గా పంపండి. దిస్ ఈజ్ అ బిట్ హెవీ సో ప్లీజ్ సెండ్ ఇట్ హ్యాస్ ఎ పార్సల్. అంటే బిట్ అంటే కొంచెం అని, హెవీ అంటే బరువుగా. సో సెండ్ ఇట్ హ్యాస్ ఏ పార్సల్ అంటే పార్సల్ లాగా పంపండి. అలాగే ఓకే. ఇవ్వండి పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన సెంటెన్సెస్. ఇంకా ప్రతి టాపిక్కి సంబంధించిన అన్ని సెంటెన్సెస్ అనేవి ముందు అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ ఏ టాపిక్ని కూడా మీరు మిస్ కాకుండా నేర్చుకోండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.